బిగ్ బాస్ దెబ్బకి మరో వికెట్ పడింది. ఇప్పుడు పాడటమేంటి? శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే ఆమె వికెట్ పడింది. అయితే ఇప్పుడు ఆమె తాజాగా సోషల్ మీడియా కూడా దూరమయ్యింది. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకి దూరం అవుతున్నా అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది శోభా శెట్టి. దీంతో నెటిజన్లు హ్యాపీ జర్నీ అంటూ సెటైర్లు వేస్తుంటే మరికొంతమంది ఏమైందని ఆరాలు తీస్తున్నారు. కార్తీక దీపం సీరియల్‌లో నెగెటివ్ రోల్ చేసినా కూడా ఆమెను నెత్తిన పెట్టుకున్నారు తెలుగు ఆడియన్స్. కానీ బిగ్ బాస్‌లోకి వెళ్ళిన తరువాత అక్కడ కన్నడ బ్యాచ్‌ని పోగేసుకొని ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడమే కాదు, తెలుగు బిగ్ బాస్‌లో ఉండి తెలుగు వాళ్ళపైనే నోరు పారేసుకుంది. ఇక సీజన్ 7లో మోస్ట్ కాంట్రవర్సీ కంటెస్టెంట్‌గా తన రియాలిటీని బయటపెట్టి చీకొట్టించుకుంది శోభా శెట్టి. కార్తీక దీపం సీరియల్‌లో మోనిత కంటే శోభా శెట్టి యమ డేంజర్ అన్నట్టుగా తన రియల్ క్యారెక్టర్‌ని బయటపెట్టుకుంది. అయితే ఆమె కన్నడ కంటెస్టెంట్ కావడంతో చివరి వరకు తెలుగు బిగ్ బాస్‌లో అవకాశం కల్పించారు. అదే శోభా శెట్టి కన్నడ బిగ్ బాస్‌కి వైల్డ్ కార్డ్‌తో కంటెస్టెంట్‌గా వెళ్తే అక్కడి నుంచి ఆమెను మెడపెట్టి గెంటినంత పనిచేశారు. దీంతో తనంతట తానే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ నేను ఉండలేను బాబోయ్ అని అక్కడి నుంచి వచ్చేసింది. తెలుగులో అయితే ఈమె డ్రామాలను భరించారు కానీ కన్నడ వాళ్ళ దగ్గర ఈమె డ్రామాలు చెల్లలేదు. దీంతో ఆమె కన్నడ బిగ్ బాస్ నుంచి అర్ధాంతరంగా ఎలిమినేట్ అయ్యింది. ఇక బిగ్ బాస్‌లో ఆమె రియాలిటీ తెలిసిపోయిన తరువాత తెలుగులో సీరియల్స్ కూడా లేకుండా పోయాయి. అదే మరి బిగ్ బాస్ ఎంత ప్రమాదకరం అంటే ఒక్కసారి ఆ షోకి వెళ్లి రియాలిటీ ఏంటో తెలిసిపోయిన తరువాత వాళ్ళని మళ్ళీ జనం ఆయా పాత్రలకు అంగీకరించరు. ఉదాహరణకు శోభా శెట్టితోనే ఓ మంచి గృహిణి పాత్ర రోల్ చేయిస్తే వామ్మో ఈమె బిగ్ బాస్‌లో రాకాస్‌లా కనిపించేది, ఇప్పుడు ఇక్కడ యాక్ట్ చేస్తుందని అంటారు తప్పితే అది ఒక పాత్ర మాత్రమే అని అంగీకరించలేరు. కాబట్టి బిగ్ బాస్‌కి వెళ్ళొచ్చిన వాళ్ళకి సరైన అవకాశాలు ఉండవు. శోభా శెట్టి పరిస్థితి అలాగే అయ్యింది. ఆమె జిగిడి దోస్తు ప్రియాంక జైన్ పరిస్థితి కూడా అలాగే అయ్యింది. అన్నట్టు బిగ్ బాస్ సీజన్ 7 అయిన తరువాత శోభా శెట్టి తన ప్రియుడు యశ్వంత్ రెడ్డితో నిశ్చితార్థం చేసుకుంది. అయితే ఇంతవరకు పెళ్లిపేటలు ఎక్కింది లేదు. మరి ఆమె సోషల్ మీడియాకి దూరంగా ఉండటానికి పర్సనల్ రీజన్స్ కారణమా, లేదంటే కెరీర్పై ఫోకస్ పెట్టిందా అన్నది తెలియాల్సి ఉంది. కెరీర్పై ఫోకస్ పెడితే మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాల్సింది సోషల్ మీడియా పైనే. అలాంటప్పుడు సోషల్ మీడియాకి ఎందుకు బ్రేక్ ఇచ్చిందనేది రకరకాల అనుమానాలకు తావిస్తోంది. అయినా ఈ సెలబ్రిటీలు బ్రేక్ ఇచ్చినంత సమయం కూడా రీ ఎంట్రీకి తీసుకోరు. మరి శోభా శెట్టి ఎన్నాళ్ళు సోషల్ మీడియాకి దూరంగా ఉంటుందో చూద్దాం మరి.